సాక్ష్యం చెప్పుకున్నాం కదా. మరి తమ్ముడి పేరు మర్యాదాస్. దేవుడు మహాకృపను బట్టి మరి ఆ లివరు, తర్వాత కిడ్నీలు ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా మరి డాక్టర్లు అవన్నీ ఉన్నాయని చెప్పారు. కానీ యేసు నామములో ప్రార్థించగా మరి పేతురు యోహాను యేసు నామములో ఎలాగైతే దిక్కులు లేచరుకుంటువాడు, ఆ విధంగా మరి తమ్ముడి విషయంలో మర్యాదాస్ విషయంలో అన్ని రిపోర్ట్లు నార్మల్ ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి ఏమైనా లివర్లో ప్రాబ్లం లేదు, కిడ్నీలో ప్రాబ్లం లేదు, అన్నీ కూడా దేవుడు నార్మల్ ఇచ్చాడు. ఈ బిడ్డ దేవుని కొరకు ఉపయోగపడాలని, దానిలో రక్షణ తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం. మీరు మరి యూట్యూబ్లో ఇది పెడితే మీరు కూడా చూసిన వాళ్ళు ఈ బిడ్డ కోసం ప్రార్థించాలి, రక్షణ పొందాలి. ఆ కుటుంబంలో నేనును నా ఇంటి వారు ఏమని సేవించాలని సాక్ష్యంగా మర్యాదాస్ కుటుంబం ఉంటుంది కాక. అందరికీ వందనాలు. మరి తల్లి పేరు ధనలక్ష్మి. దేవుని మహాకృప వల్ల ఒక 2 నెలల క్రితం వెళ్ళి మరి షుగరు ఉన్న కాలికి ప్రార్థించాం. మరి అప్పుడు గోను మనం ఏమంటారంటే పాలిథిన్ కవర్లు అంటే క్యారీ బ్యాగులు కట్టుకొని పాపం చాలా ఇబ్బంది పడేది. మరి దేవుని మహాకృపను మన దేవుడు నిత్యంగానే పొందినప్పుడు స్వస్థతని, అలాగే ఆయనే స్వస్థపరిచేహో అని నమ్మి విశ్వాసించిన తల్లి ఈరోజు నా కాలు చూపించమ్మా. ఇదిగో ఈ విధంగా దేవుడు సంపూర్ణంగా దేవుడు మరి విడుదలను చేశాడు. దాన్ని బట్టి వందనాలు. ఒకప్పుడు ఇదిగో ఈ విధంగా ఉండేది, ఇంకో కాలు మళ్ళీ వస్తుంది, ఈ కాలుకి మళ్ళీ షుగర్ ఈ విధంగా